గొర్రెల కాపరి మృతి కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు క్రిమినల్ ఆలోచనలు బయటపడ్డాయని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కుమారుణ్ణి తప్పించడానికి ఇంకొక వ్యక్తిని ఇరికించడాన్ని ఆమె తప్పుపట్టారు. మాజీ మంత్రి వ్యవహార శైలిపై గౌతు శిరీష మండిపడ్డారు. మరోవైపు గొడ్డలిపాటి నాయకులు నిజాన్ని దాచిపెట్టి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే గొండు శంకర్ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు చేసిన ప్రమాదాన్ని వేరే వ్యక్తి చేసినట్లు సృష్టించడం దారుణమని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రమాదానికి గురైన దానయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్ భరోసా ఇచ్చారు. కొడుకు యాక్సిడెంట్ చేస్తే నీది ఎంత క్రిమినల్ బ్రెయిన్ అయితే నిమిషాల్లోని నువ్వు నిర్ణయం తీసుకొని నీ కొడుకుని బాలకృష్ణ గారి హాస్పిటల్ తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేయించి పావు గంటలోని ఊరు దాటించి ఇంకొక అమాయకుడిని పోలీసుల దగ్గర లొంగేలా చేశావు. ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడు ఒకతన్ని ఇబ్బంది పెడితే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుంటే 2 కులాల మధ్య గొడవగా చిత్రీకరించి నానా యాగి చేశావు కదా. చనిపోయిన వ్యక్తి 40 సంవత్సరాల అతి పేద గొర్రెల కాపరి. ఇది బయటికి రానప్పుడు వాళ్ళతో లాలూచి పడి ఆ కుటుంబానికి 8.5 లక్షలు ఇస్తానని చెప్పి 1.5 లక్షలు ఇచ్చి మిగతా 7 లక్షలు ఆపిన నువ్వు యాక్సిడెంట్ జరిగితే పోలీస్ స్టేషన్ కి వెళ్లి నీ కొడుకుని అప్పచెప్పుంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేవారు. నీ కొడుకు కాదు అక్కడ నేరస్తుడు. నీ కొడుకు నేరాన్ని తప్పించి ఇంకొక పిల్లాన్ని అందులో ఇరికించిన నువ్వు ఏం సమాధానం రేపు ఉదయం పలాసలో ప్రజలకి, ముఖ్యంగా ఆ కుటుంబానికి, యాదవ సామాజిక వర్గంలోని ఓట్ల గురించి డ్రామాలాడే నీ వైసీపీ నాయకులకి నువ్వేం సమాధానం చెప్తావో నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఆ దానయ్య అనే భార్యకి మతిస్థిమితం కూడా లేని పరిస్థితి. 2 చిన్న పిల్లలు. సరే ప్రమాదం జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని ఒప్పుకొని ఆ కుటుంబాన్ని ఎలాగో ఆదుకోవాలి, చట్టపరంగా దానికి ఎటువంటి చేయాలో అది చెయ్యాలి. కానీ ఆయన ఒక మాజీ మంత్రిగా తన కొడుకు మీద ఉన్న ప్రేమతో వేరొకరిని పెట్టి ఇక్కడ ఇది చేయడం, దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎవరైతే కామన్ మ్యాన్ ఉన్నాడో వారికి ఎక్కడి అన్యాయం జరిగినా కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వారికి పూర్తి సహాయ సహకారాలు చట్టపరంగా అందిస్తాం. కఠినమైన చర్యలు తీసుకుంటాం.